బీజేపీ, ఒకప్పుడు తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్ ఇన్ని పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. ఎక్కడికెళ్ళినా వందల వేల మంది జనం మీ దగ్గరికి వస్తారు. మీరెందుకు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు? ఏమైంది అనే వాళ్ళని కొంచెం లోకజ్ఞానం తెలుసుకోమనండి. ఆ! లోకజ్ఞానాన్ని ఇక్కడ బ్రెయిన్ కొంచెం పనిచేసేటట్టు పెట్టుకోమనండి. ఎందుకంటే టీడీపీ, బీజేపీ ఒకటే. నేను 2 కండవలు వేసుకొని అటు బీజేపీ నరేంద్రకు ప్రచారం చేసినా, నాకు ప్రచారం చేసుకున్నా, ఆయన ఎంపీ, నేను ఈ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసాను సంగారెడ్డి జిల్లాలో. ప్లస్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా బీజేపీ, టీడీపీ ఒకటే. కలిసి పోటీ చేసినాయి, కలిసి పదవులు చేసినాయి. స్టేట్లోనేమో బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసింది, టీడీపీ మళ్ళీ కేంద్రానికి సపోర్ట్ చేసింది. ఓకే. సో ఆ ఈక ఒకటి, ఈ ఈక ఒకటి, 2 కోడికలేనా అని అంటే ఆ ఏమైంది అన్నటోళ్ళకు ఒక చెంపద పెళ్ళు అనిపించాలి. అసలు ఇది వేరు అది వేరు కాదండి. ప్రధానమంత్రులు మారొచ్చు, పార్టీ సేమ్. పెద్ద పార్టీలు కదా అంటున్నాను నేను. ఇదెందుకు పెద్దది కాదు? కేఏ పాల్ గారు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? ఆ మూర్ఖులకి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఈయన ఫ్రెండ్, కేఏ పాల్ గారి ఫ్రెండ్. ఓకే. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందు వరంగల్, ఖమ్మం తీసుకొచ్చాడు. ఆయన్ని తెలుసా మీకు? అవును, తెలుసు. హోలీఫీల్డ్ ఎవరు? ప్రపంచ బాక్సర్. ఈడెవడన్నా పోయి పిలుస్తొచ్చాడు ఆయన? కేఏ పాల్ గారు రమ్మంటే వచ్చాడు. అది కూడా ఆయన సొంత ఫ్లైట్లో. 2 ఫ్లైట్లు, ఒక హెలికాప్టర్, ఒక ఫ్లైట్ ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు మీకు? ఏమైంది అన్నోడల్లో ఏ దేశం ప్రెసిడెంట్? ఇప్పుడు చైనాకు పోదామా? ఏ దేశానికి పోదాం చెప్పండి? కేఏ పాల్ గారిని పిలిచి గౌరవిస్తారు, పిలిస్తే వస్తారు. ఈ ఎదవలు పిలిస్తే వస్తారా? ఎట్లా చిన్నోడు కేఏ పాల్ గారు. ఆయనకు ఈ పిచ్చకుంట రాజకీయాలు తెలీదు. దేవుని వాక్యం, దేవుడు ఏమి చెప్పితే అది ప్రసంగించిండు. అది ఆయన దేవుడి బిడ్డగా, దేవుని సేవకుడుగా మాట్లాడేటప్పుడు ఒక పూనకంలో అబద్ధాలు చెప్పకుండా, తప్పులు మాట్లాడకుండా, దేవుడు ఏమి మాట్లాడిపిస్తే అది మాట్లాడిండు, దేవుడే అన్నట్టుగా అనుకునే వాళ్ళు చాలా. వాళ్ళు ఒక్క కులపోళ్ళు కాదు. ఓకే. క్రైస్తువును నమ్మిన రెడ్డీసు, కమ్మాసు, బీసీలు అందరూ. ఇప్పుడు కేఏ పాల్ పార్టీ నుంచి వినండి, పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు వస్తాయి? చూడు, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇట్లా చెప్తా, ఇప్పుడైతే చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు లెక్క పెడదాం అంటారా? లెక్క పెడదాం, తీయండి. మరి గతంలో ఆయన పార్టీకి మొన్న బై ఎలక్షన్ లో పోటీ చేశారు. వేరు. ఇక్కడ బాబు మోహన్ సార్, ఇక్కడ నాకుండేది నాకుంది, ఆయనకుండేది ఆయనకుంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అంటే బ్రదర్, ఎందుకంటే నువ్వు నా సొంత బ్రదర్ కింద లెక్క. మనోవ్యాధికి మందు లేదు. మానసికంగా నేను టీఆర్ఎస్లోకి పోయినా, టీడీపీ, టీఆర్ఎస్ కూడా. ఎందుకంటే నన్ను ఆయన టీఆర్ఎస్ మంత్రిగా ఉండే, టీడీపీ మంత్రిగా ఉండే నన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేని చేసిండు. అదే ప్రేమ. ఓకే. ఎవరు? మనదే. పర్లేదు, మనదే. అదే ప్రేమతో బొమ్మరిది వస్తావరా అంటే పోయినా. అంతే తప్ప టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, 3 పార్టీలు నాకు ఒకటే. ఎందుకంటే